మావాడైతే మహాకుంభమేళకు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. మన బోధికర్మ నిద్రపోయాడు, సేమ్ బోధికర్మ లాగానే వినీత్ బాబా అంటారు. అక్కడ చూస్తే ఇంకొక నిద్రపోయాడు, డ్రైవింగ్ చేసి అలసిపోయాడు అనమాట. ఇక్కడ చూస్తే దొరికింది కదా ప్లేస్ అని మా ఓన్ ప్లేస్ కబ్జా చేసేడు. నువ్వు నేనైతే టీ తాగి కొంచెం ఫ్రీ అయినా, నెక్స్ట్ డ్రైవింగ్ నాదే అనమాట. మాటలు మాట్లాడతాడంట. బ్రో యా ఊరికి వచ్చినాం బ్రో, ఈ యొక్క చలి దెంగింగ్స్ కింగ్స్, ఈ యొక్క కోట్ వేసుకునింగ్స్ దెంగి తినింగ్స్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అరుణ్ కేవన్. వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఏంది సడన్లో కార్లో గీర్లో మొత్తం చూపిస్తున్నాను అనుకోద్దండి. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. మీకు ఆల్రెడీ అర్థమైపోయింటే నేను చాలా నుంచి మా డ్రీమ్, మా ఫ్రెండ్స్ అంతా డ్రీమ్ పోవాలా. 44 సంవత్సరాల తర్వాత కుంభమేళకి, మహాకుంభమేళ అయితే వచ్చేసింది కదా మనకి. దానికైతే మేము మొత్తానికి ప్రయాణం అయిపోయినాం. మా ఫ్రెండ్స్ మొత్తం ఇద్దరం డ్రైవర్లం ఉన్నాం, కార్లోనే ప్రయాణం చేస్తున్నాము. ఏమైతే ఏం లేదు, మా జర్నీ అయితే మీరు చూడాలా. మొత్తం ఇప్పుడైతే 4 ఉన్నాం. ప్రస్తుతానికి హైదరాబాద్ లో 2 ఉన్నారు. మొత్తం ఈ ట్రిప్ లో 6 మందిని అయితే మీరు చూస్తారు. ఆల్రెడీ ఒకరిని చూసింటారు, మీరు ఒకరిని బాగా చూసింటారు. కొంచెం కామెడీతో బాగా నవ్విచ్చినాడు వాడు, మన జోలో చిప్పు తిని. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేమంతా ఫ్రెండ్స్ అంతా ఉన్నాము. మా ఎంజాయ్ని, మా జర్నీని మేమైతే చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం అనమాట. ఇది ఆల్రెడీ నేను బయలుదేరి చాన్సేపు దగ్గర అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. గచ్చిపల్లి సర్కిల్ కాడ అయితే 2 ఫ్రెండ్స్ అయితే ఎక్కడం జరుగుతుంది. ఆ నుంచి అయితే మళ్ళా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి అవుతుంది చాలా అంటే చాలా. తినేసి ఆ నుంచి మళ్ళా కంటిన్యూ ఇంకా జర్నీనే ఉంటాయి మాది. ఈ జర్నీలో వచ్చేసి ఎందుకు ఇంత సడన్ ప్లాన్ వేసినామో అది మాకు కూడా అర్థం కాలేదు. ఒక పోదాం అనుకున్నాము, అందరం బయలుదేరిపోయినాము. మా జర్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ, ఎంత చీప్ బడ్జెట్ లో మేము వెళ్తా ఉన్నాము, ఏం కథ, అవన్నీ మీకు చూపిస్తాను. నేను వీడియో అయితే చూస్తున్నాండి. టైం వచ్చేసి 12:45 దగ్గర అవుతుంది. సో ఫైనల్ అయితే మేమైతే హైదరాబాద్కి వచ్చేసినాం. టిఫిన్ తిన్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళని 2 ఎక్కించుకోవాలనుకున్నాం కదా. దాంట్లో ఒక చుల్బుల్లోడు ఉంటాడు. ఎట్లుంటాడు అంటే అట్టుంటాడు. మేము పోతున్నాం కొంచెం మంచి డ్రెస్సింగ్లోనే ఉన్నాం అందరము. వాడు ఎట్లా వచ్చినాడు అంటే గోండాలను కొంచెం నీట్గా వస్తారేమో, వాడు ఆ రకంగా వచ్చినాడు. ఏమంటే వాడు ఎట్లున్నాడు, వాడు వీని అవుతారని చూడు. నైట్ షిఫ్ట్ డ్రైవింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5 దగ్గర అవుతుంది. ఇంకా 1000 కిలోమీటర్ దగ్గర ఉంది. ఎంత టైం అయితే ఏం లేదో తెలియదు. మామూలు గూగుల్ టైం అయితే 14 అవర్స్ చూపిస్తుంది. ఇంకా జర్నీ అయితే ఇంకా 1000 కిలోమీటర్స్ దగ్గర ఉంది. మామూలుగా దాటినది అయితే 400 కిలోమీటర్స్ దాటినాము. ఇప్పుడైతే నేనైతే డ్రైవింగ్ తీసుకోవడం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు అంతవరకు కొట్టేది. నిద్ర వస్తే ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వాడు నడపడానికి ఛాన్స్ చేస్తాడు. ఇప్పుడు వాడు స్లీప్లే పండుకుంటున్నాడు. మా బ్యాచ్ మళ్ళీ వీనికి ఆడ 4-వీలర్ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ రాదు వీనికి సరిగ్గా. పొద్దున 7 అయింది. ఒక చోట టీ తాగుతున్నాం. యాక్చువల్లీ టీ తాగేటప్పుడు మేము ఒకటి చూసినాం అనమాట. చూపిస్తే చూడండి, అది పాల ప్యాకెట్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది పాల ప్యాకెట్. చూడు ఎంత పెద్దగా ఉందో. వచ్చేసి 500 కిలోమీటరే ప్రయాణమైంది. ఇంకా మనకు వచ్చేసి ఒక 850 కిలోమీటర్స్ దగ్గర ఉంది ఇంకా పోవడానికి. ఎంత టైం అవుతుందో తెలియదు. ఒకసారి చూడండి కార్ ఎంత గలీజ్ అయిందంటే అంత గలీజ్ అయింది. మధ్యలో వచ్చేటప్పుడు దోమలు అంతా ఎట్లా పడినాయో, అంత పురుగులు పడినాయి అంతా కార్కి. గ్లాస్ కూడా గలీజ్ అయిపోయింది, తుడుచుకోవాలా మొత్తం. చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది. మన బోధికర్మ నిద్రపోయాడు, సేమ్ బోధికర్మ లాగానే వినీత్ బాబా అంటారు. అక్కడ చూస్తే ఇంకొక నిద్రపోయాడు, డ్రైవింగ్ చేసి అలసిపోయాడు అనమాట. ఇక్కడ చూస్తే దొరికింది కదా ప్లేస్ అని మా ఓన్ ప్లేస్ కబ్జా చేసేడు. వీడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. నేనైతే టీ తాగి కొంచెం ఫ్రీ అయినా, నెక్స్ట్ డ్రైవింగ్ నాదే అనమాట. వీనికి డ్రైవింగ్ ఇస్తే మేమంతా ఇంట్లో పోము, యాడిన ఒక చోట మూలకి ఇరక్కబడతాము. వీనికి లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాదు. లైసెన్స్ ఎట్లా తెచ్చుకున్నాడో వానికి అర్థం కాకుంటుంది. అది వాడేమో ఇచ్చేసిన అంటున్నాడు. క్లీనింగ్ చేయాలా,
వీడు తోడున్నాడు నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు. సరే టీ అయితే తాగేసినాక ఫైనల్లీ ఒక పెట్రోల్ బంక్ లో ఆకి కార్కి అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయి నాగ్పూర్ దగ్గర ఉన్నాం. అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఈ నుంచి మళ్ళా మేము పోయే ప్రయాగ్రాకి కుంభమేళకి దాదాపు మళ్ళీ ఒక 600 కిలోమీటర్ దగ్గర ఉంది. 10 hours చూపిస్తుంది. నైట్ 10 అన్నా కావచ్చు, ఎట్లా అన్నా కావచ్చు, మనలో ఉంటాయి. చూద్దాం. రూమ్స్ లేవు, ఏం లేవు, కానీ వెళ్తున్నాము. ఎట్లా ఇంకా చూడాలనుకున్నాం, స్నానం చేయాలనుకున్నాం. స్నానం చేయడానికి అయితే బయలుదేరిపోయినాం. అసలు సడన్ ప్లాన్తో, ఎంత సడన్ అంటే అంత సడన్లో మేమైతే మధ్యాహ్నం కార్ మాట్లాడుకొని వచ్చేసినాం. ఇది కూడా రెంటెడ్ కారే మేము వచ్చినది. మొత్తం బడ్జెట్ వచ్చేసి చాలా చీప్ బడ్జెట్. నేను చెప్తా మీకు, ఎంత చీప్ బడ్జెట్లో అంటే అంత చీప్ బడ్జెట్లో వచ్చినాము. నాకు తెలిసి ఈ కుంభమేళకి ఎవరు వచ్చిండారు అంత చీప్ బడ్జెట్లో. నేను ఎంజాయ్ చేస్తున్నామంటే తినుకుంటా చూపిస్తాడండి. ఇట్లా బొరుగులు, ఇంత బొరుగుల స్పాన్సర్ వీడే మొత్తానికి. సో మావాడైతే మహాకుంభమేళకి వచ్చి ఈ ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట. ఇంటర్వ్యూ ఇస్తున్నాడు చూడండి. బిస్కెట్ తినుకుంటా ఫైనల్ అయితే ఒక చోట అయినాము. ఒక ఎగ్జామ్ ఉందంటే వాడు మహాకుంభమేళకి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఒకడు బాలెంత, ఇద్దరేమో పబ్జి ఆడుతున్నారు, ఒకడేమో పండుకున్నాడు, తొలి దూది పెట్టుకున్నాడు. ఇదో వీడు ఎగ్జామ్ రాస్తున్నాడు, అదో వినాలి పబ్జి ఆడుతున్నారు. అయితే ఫుడ్ అయితే తిన్నాక కూర్చున్నాం అనమాట. నైట్ 10 దగ్గర అవుతుంది. ఇంకా 100 kilometers ఉంది. ఫుడ్ అయితే తిన్నాక కూర్చున్నాము. మంచిగా ఫుడ్ అయితే వచ్చేసింది, తినాలా. బ్రో ఎవరికి వచ్చినాం బ్రో? ఇంక సలి దెంగింగ్స్ ఓన్గింగ్స్ ఇంక కోట్ ఐస్క్రీమ్స్ దెంగి తినింగ్స్. నా సెల్ నేను ఇస్తాను. గిరి నువ్వు స్నాప్లో తీస్తే సేవ్ చేసుకోరా, రీపోస్ట్ చేయొచ్చు. తీసుకో మా వీడియో. నమస్తే. ఆడ తీసుకున్నాడు ముందర మేమందరం కుంభమేళకి వచ్చేసినాం. నైట్ 2 దగ్గర అయింది. నైట్ 2 దగ్గర నుంచి కొంచెం కష్టపడుకుంటా అట్లా పడుకుంటా ఆల్రెడీ ఒక పార్కింగ్ దగ్గర సెట్ అయినాం. సో ఈ వీడియో ఎంతవరకు ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఏం జరుగుతుందో మీరు చూస్తారు. ఓకే, చలో రైట్, బాయ్.